అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పి పోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు, మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు, మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ రోజు కోర్టులో కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తాను, దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే అంటే तेलंगाना समाजंलो मलकपेट बलाला साहब के कॉन्स्टिट्यूंसी के वोटर है उन लोग मलकपेट के छोटे नौकरी उसका नौकरी अकबर साहब वो 30,000 नौकरी करता है, उसके परिवार में कोई कमाई नहीं है, एक टिकट 3,000 रुपये में खरीदा, वो बच्चा उनका फैन है बोल के उनके परिवार 12,000 रुपये रखकर 4 टिकट खरीद के पिक्चर को गए। 30,000 महीने को कमाने वाले నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడిన అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి.
నాకేముంటుంది అధ్యక్ష? ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఈ రోజున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే, బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష. సో ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్దగా ఆసక్తి, కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఒక మాట ఎప్పుడు నాకు నచ్చదు, ఆ రోజుల్లో మేము అనే మాట నాకు నచ్చదు. ఆ రోజుల్లో మేము అంటే ఈ రోజుల్లో నువ్వేమీ లేవు, అందుకని ఆ మాట. కానీ ఆ ఇష్టలేని మాట ఈరోజు అనాలనిపిస్తుంది. ఎందుకంటే 200 రోజులు, 175 రోజులు, సిల్వర్ జూబ్లీ అనేవి ఆ రోజులో వినిపించే మాట. అది మళ్ళీ ఆ తర్వాత పోయింది. అది ఇందాక మన హరీష్ చెప్పినట్లుగా 2 వారాలు మాత్రం సినిమా ఆడుతున్నాయి, 2 వారాల్లోనే అటు తేలిపోతుంది. అలాంటి రోజుల్లో 200 రోజులు ఒక సినిమా ఆడి మళ్ళీ ఆ రకమైన షీల్డ్స్ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈ రోజున జరుగుతుంటే కనుక నాకు ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నిజమా? మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా, రావు అని అనుకున్న నాకు ఇదిగో ఎందుకు రావు, మీలాంటి వాళ్ళు అందరూ కలిసి ఇంతమంది కలిసికట్టుగా పనిచేస్తే కనుక వస్తుందని మరొకసారి చరిత్రని మళ్ళీ తిరగరాసినట్టుగా అనిపిస్తుంది ఈ రోజున. ఆ రకంగా మైత్రి మూవీస్ రవి గారికి కానీ, నవీన్కి కానీ, వాళ్ళ CEO చెర్రీకి కానీ, వీళ్ళందరికీ మన హృదయపూర్వక అభినందనలు, సంతోషాన్ని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది చరిత్ర మళ్ళీ తిరగరాయటం మీ వల్లే అయ్యింది. రైట్. సరే, ఒకసారి ఏమనిపిస్తుందంటే, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగేది. ఆ మీటింగ్ తర్వాత బయటికి వచ్చి కూర్చున్నప్పుడు ఆయా మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీస్ అందరూ కలిసి బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళంతా వెరీ పాలిష్డ్. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు హలో సార్ అంటే హలో అండి, అదంతా మేము తెలుగు క్యాడర్ అండి, సో బీహార్ క్యాడర్, లేదా మహారాష్ట్ర క్యాడర్, యూపీ క్యాడర్, ఇక్కడ సో మినిస్ట్రీకి మేము అందరం సెక్రటరీగా చేస్తున్నాం అని చెప్తారు. మీరు తెలుగు మాట్లాడుతారంటే ఆంధ్ర వాళ్ళు వినండి అని చెప్తారు. అట్లాగా మిమ్మల్ని సరదాగా మీతో కొన్ని షేర్ చేస్తూ అనుకుంటున్నామని. సార్, మేమందరం క్యూలో నిలబడి లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళం అండి. ఈ రోజున మీ ఇది వస్తుందంటే కనుక, మీ బాక్స్ వస్తుందంటే కనుక, ఫిలిం బాక్సు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి. అలాగే అది వస్తుంటే కనుక అది రైల్వే స్టేషన్ నుంచో లేదా బస్ స్టాండ్ నుంచో థియేటర్ వరకు మేము ఊరేగింపుగా జరుగుతుంటే, అలాంటివి పెళ్ళి ఊరేగింపులో జరుగుతుంటే అవన్నీ చూసి థియేటర్లో కూర్చొని చూసిన వాళ్ళం అండి.
సాంగ్స్ బాగుంటాక మళ్ళీ రీప్లే చేయండి అని చెప్పి చేయించుకునేవాళ్ళం అండి. అది ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉండిందో అంత ఇంత కాదు. కానీ అలాంటి ఎగ్జైట్మెంట్ పాపం చాలా జాలీగా ఉందండి. ఈరోజు జనరేషన్ అది లేదు కదా, అంత ఎగ్జైట్మెంట్ లేదు కదా అంటే నాకు నిజంగా సత్యం అనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే చొక్కాలు చించేసుకుని క్యూలో నుంచి చూసిన అవసరం లేదు. అండ్ ఫిల్మ్ రావాలి అంటే అలాంటి ఏంటి ఫిల్మ్ రావటం ఏంటి అనే ఒక కొత్త క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. అలాగా అసలు నిజం చెప్పాలంటే కనుక ఆ రోజుల్లో ఆ ప్రేక్షకులు ఆ జనరేషన్ అంతా ఇక్కడే ఉన్నారు. ఈ డైరెక్టర్ బల్లేని గోపిచంద్ కానీ, హరీష్ శంకర్ కానీ, బుచ్చిబాబు కానీ, నవీన్, వీళ్ళందరూ కూడాను, ప్రవీణ్, వీళ్ళందరూ కూడాను అలా చొక్కాలు ఒళ్ళు నలిపించేసుకుని చొక్కాలు చింపేస్తున్నటువంటి బ్యాచ్ వీళ్ళందరూ. ఈ ఎగ్జైట్మెంట్ ప్రజెంట్ డే ఆడియన్స్కి లేటెస్ట్ జనరేషన్ నిజంగా లేదు కదా. అది ఎలాంటి అనుభూతి అంటే అంత ఇంత కాదు. సినిమా బాగుందా బాగోలేదు తర్వాత, అందులో ఇదిగో మన బాబీ సింహ కూడా, బాబీ సింహను చూసి నేను ఏదో తమిళ్ కుర్రవాడు అనుకున్నాను తప్ప వచ్చిన తర్వాత పక్కా తెలుగు కుర్రవాడు. ఆ తర్వాత తెలిసింది ఓహో ఇది కూడా మన బ్యాచ్ అన్నమాట అని. అట్లాగా వీళ్ళందరూ ఎంత ఎగ్జైటింగ్ మాట్లాడుతుంటారు. రైట్ ఫ్రమ్ సెక్రటరీస్ దగ్గర నుంచి, హై ప్రొఫైల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, మీ మాట ఈ నేటి డైరెక్టర్స్ నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇది ఇంకా తర్వాత వినపడిన పదం కదా, వినపడినటువంటి ఎక్స్ప్రెషన్ కదా అనిపిస్తుంటుంది నాకు. నిజంగానే ఓ రకంగా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తిరిగి రాదు. బట్ ఈ రోజున ఈ 200 రోజులు వాల్ పోస్టర్ చూస్తుంటే నాకు అవన్నీ పునరావృతం అవుతున్నాయి, అవన్నీ మనసులో మెదులుతున్నాయి. సో అలాంటి ఎగ్జైట్మెంట్, అలాంటి స్పెషల్ ఫీలింగ్ నాకు ఈ వాల్టర్ వరే 200 రోజుల ఈ సందర్భంగా నాకు కలుగుతుంది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. ఇక సినిమా గురించి, బాబీ గురించి, ఇవన్నీ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే నా తమ్ముడు, నా సోదరుడు, అత్యంత ఆప్తుడు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎక్కడ సరే స్ట్రైట్ గీత గీరంటే ఆ గీత ఇది మనుషులు ఎవరికి ఉంటుందంటే ఆ స్ట్రైట్ గీత ఓన్లీ రవితేజకు ఉంటుంది. మరొక మడత, మరొక లేయర్, మరొక ఆలోచన ఉండదు. ఇక్కడ ఏమనిపిస్తే అది అంటాడు, ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాడు. దట్స్ ఇట్. ఇంకొకటి లేదనమాట. అందుకు నాకు బాగా నచ్చిన మనిషి, మనసు హాయిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకో మడతలో ఇవి లేని మనిషి అండ్ ఫెంటాస్టిక్. అండ్ తను ఈ సినిమా ఒప్పుకోవడం అనేది, ఈ సినిమా ఇంత స్థాయికి వెళ్ళడానికి కూడా మరి ప్రధానమైన కారణం మా తమ్ముడు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు కాదు మా జర్నీ, తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో హిందీ బాగా తెలుసు కదా అని చెప్పేసి నేను చేసే గ్యాంగ్ లీడర్ హిందీ వెర్షన్కి ఆజ్కా గుండారాజ్కి తను ఏదో హెల్ప్గా వచ్చిన వాడు బాగుంటాడు కదా, నా ఫ్రెండ్స్ ఒక క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా అని అనుకున్నాము. అంతే తడుగా ఓకే అన్నాడు, చేశాడు. ఈ రోజున నాతో పాటు నైట్ టైమ్స్ హిందీ వాళ్ళకి ఏదో పార్టీలు ఇచ్చినప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేస్తాడు. హనీ హౌస్కి మనం వెళ్ళేవాళ్ళం. అలాంటి తను సుదీర్ఘమైనటువంటి దీంట్లో ఎక్కడో మాస్ మహారాజుగా ఎదిగిపోయి ఈ రోజున మేమందరం గర్వపడేలాగా. తమాషా ఏంటంటే నాకు గర్వకారణం ఏంటంటే మోస్ట్ బిజియెస్ట్ హీరో తను. సినిమాల మీద సినిమాలు చేసి కంటిన్యూస్ చేస్తున్నాడు. అది ఈ రోజుల్లో అంత ఓపిక, అంత ఇది ఎవరు లేరు. అలాంటి సమయంలో మళ్ళీ నేను అది అందిపుచ్చుకున్నాను. నా తమ్ముడితో పాటు ధీటుగా నేను ముందుకు వెళ్ళగలుగుతానంటే కనుక నాకు ఇంత ఆనందం కాదు. అనే నెక్స్ట్ ఇయర్ నాది 5 ఫిల్మ్స్ వరుసగా ఉన్నాయి, మీకెన్ని అన్నాడు. ఇంకా లెక్కెట్టు వెళ్ళేది 2 మాత్రం గ్యారెంటీరా. ఒకటి సుష్మితకి చేస్తున్నాను ఒక సినిమా, ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ చేస్తున్నాను. ఆ తర్వాత అడిగారు కొంతమంది లైన్లో ఉన్నారు, ఏమో గట్టిగా నీలాగా పనిచేస్తే నాకు ఒక 5-6 సినిమాలు కమాన్ రా, మన ఇద్దరు పోటీ పడదాం. ఈ పోటీ అనేది ఎంత అత్యవసరం అంటే, ఇలా పోటీ పడితే గనక ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు, హరిశంకర్ అనుకుంటా, ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది, అంతమందికి కడుపు నిండా తిండి ఉంటుంది, వాళ్ళు హాయిగా ఉంటారు, ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి. సినిమాలు ఎక్కువ చేసినా సరే వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని ఇవి పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏం పని పాట లేదా అనిపిస్తుంది. సార్ సినిమాలు చేస్తున్నావు అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు, కాబట్టి మళ్ళీ తీస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్, మా వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది, వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి. ఇదేదో పెద్ద సమస్యలాగా, ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు, ఇది మాత్రమే పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది. ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి. సినిమా మా కష్టం మేమేమో పడతాము, మీరు కనుక ఆదరిస్తే సంతోషం.
సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోటాను కోట్లు పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాం. వీలైతే ప్రభుత్వాలు సహకరించండి, అంతేగాని అణగదొక్కడానికో దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు దయచేసి చేయొద్దని సవినయంగా విరమించుకుంటున్నాను. సో ఏమండి, రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకుంటే సినిమా ఎంత అండి చిన్నది. నేను అది చూశాను ఇది చూశాను సార్. కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి, అవన్నీ వచ్చేలా చూడగలగాలి. అది మన ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి, లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి, లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు కనుక చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తలొంచి నమస్కరిస్తాం. అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్? దయచేసి ఇది పెద్ద ఇష్యూగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి ఒక్కరికి మరొకసారి నాతో సహనటున్నట్లు అందరికీ కూడాను ఈ సందర్భంగా పనిచేసిన సాంకేతిక నిపుణులకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.